రామకృష్ణ పరమహంస పక్కన నిలబడేవారు. అందరూ అన్నం తిన్న తర్వాత అరిటాకులు తినేసిన ఎంగిలి విస్తర్లు ఎత్తే ముందు గుడ్డ పెట్టి తుడుస్తుంటే ఆయన గబగబా వచ్చి తన గడ్డం పెట్టి తుడిచేవారు. ఎందుకండి గడ్డం పెట్టి తుడుస్తారంటే, మా అమ్మ కాళికామాత ఇన్ని నోళ్లతో అన్నం తింది, నా తల్లి ఎంగిలి తడిగుడ్డ పెట్టి తుడవనా, ఇంతకన్నా మెత్తటిది నా దగ్గర లేదు, గడ్డం పెట్టి తుడుస్తానన్నారు. కాబట్టి ఆ బంగారు కంటె కనపడింది ఆకెత్తుతుంటే సీతమ్మ గారికి. అయ్యో వెర్రి బ్రాహ్మడు కంటె మరిచిపోయాడని పరిగెత్తుకెళ్లారు పిలుద్దామని. కనపడలేదు. భర్తని పిలిచి వెతకమన్నారు, ఎక్కడా కనపడలేదు. అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటె అడిగాడు వెళ్ళిపోయాడని పడుకుని నిద్రపోయారు. ఆవిడికి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. సీతమ్మ, ఇంతమందికి అన్నం పెడుతున్నావే, ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా, బ్రాహ్మణ రూపంలో వచ్చాను. అభ్యాగతిని గదు పరీక్షించాలని కంటె అడిగాను, ఇచ్చేశావమ్మా, చాలు తల్లి.